ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా గురుమా పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్ఠి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత పుస్తకాన్ని గురుమా ఆదేశం మేరకు చదవటానికి ప్రయత్నిస్తున్నాను. సూత ఉవాచ కైలాస శిఖరే రమ్యే భక్తి సంధాన నాయకం ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరపృచ్ఛత. సూతముని చెప్పెను, ఒకరోజు రమణీయమైన కైలాస శిఖరముపై భక్తి సాధనలన్నింటికీ అధినాయకుడైన శంకరునికి పార్వతీదేవి భక్తిపూర్వకముగా నమస్కరించి ఇలా ప్రశ్నించినది. శ్రీదేవ్యువాచ ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురు దీక్షాం ప్రదేహి మే. దేవాదిదేవా పరాత్పర జగద్గురు సదాశివ మహాదేవ నీకు నమస్కారములు, నాకు గురుదీక్షను అనుగ్రహింపుడు. కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ త్వం కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. హే స్వామి, తమ చరణములకు నేను ప్రణమిల్లుచున్నాను. ఓ స్వామి, దేహధారి అయిన మానవుడు బ్రాహ్మీ స్థితిని పొందుటకు ఏ మార్గమును అవలంబించవలయునో తెలుపుము. శ్రీ ఈశ్వర ఉవాచ మమ రూపాసి దేవిత్వం తత్ప్రీత్యర్థం వదామ్యహం లోకోపకారకః ప్రశ్నో న కేనాపి కృతః పురా. ఈశ్వరుడు ఇలా చెప్పెను, ఓ దేవి, నీవు నా స్వరూపమైనను లోకోపకార భావనతో ప్రశ్న అడుగుచున్నావు. ఈ విధమైన ప్రశ్న ఇంతకు ముందెవ్వరూ అడిగి ఉండలేదు. నీ యొక్క ప్రసన్నత కొరకు నేను వివరించెదను. దుర్లభం త్రిషు లోకేషు తత్శృణుష్వ వదామ్యహం గురుం వినా బ్రహ్మ నాణ్యత్ సత్యం సత్యం వరాననే. ముల్లోకములకు దుర్లభమగు పరమసత్యమును తెలుపుచున్నాను వినుము. గురుదేవుని కన్నా అన్యవైన పరబ్రహ్మమే లేదు, అనగా ఉన్నదంతయు గురు బ్రహ్మస్వరూపమే. వేద శాస్త్ర పురాణాని ఇతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యాశ్చ స్మృతిరుచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని అన్యాని వివిధాని చ అపభ్రంశకరాణీహ జీవానాం భ్రాంతచేతసాం. భ్రాంతి వివసులైన వారికి వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కాని, మంత్ర యంత్ర తంత్ర విద్యలు కాని, స్మృతి ఉచ్చాటనాదులు కాని, శైవ శాక్త ఆగమాది వివిధ శాస్త్రములు భ్రమ ప్రభావము వలన విరుద్ధార్థాలుగా గోచరించును. యజ్ఞోవ్రతం తపోదానం జపస్తీర్థం తథైవ చ గురుతత్వమ విజ్ఞాయ మూఢాస్తే చరతే జనాః. గురుతత్వం ఎరుగగా యజ్ఞము, వ్రతము, తపస్సు, దానము, జపము, తీర్థయాత్రలు ఎన్ని చేసినను అవి అన్నియూ వ్యర్థము. వారు మూఢాచారులుగానే యుందురు. గురు బుద్ధ్యాత్మనో నాణ్యత్ సత్యం సత్యం న సంశయః తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యో హి మనీషిభిః. గురుతత్వ జ్ఞానముచే ఆత్మ కంటే వేరు అయినది ఏదీ లేదు అనే సత్యము తెలియవలెను. ఇది పరమసత్యము కనుక ఓ పార్వతీ, వివేకవంతులైన వారు ఈ గురుతత్వ జ్ఞాన ప్రాప్తి కొరకు నిరంతరం ప్రయత్నింతురు. గూఢ విద్యా జగన్మాయా దేహే చాజ్ఞాన సంభవా ఉదయః యత్ప్రకాశేన గురు శబ్దేన కథ్యతే. దేహంలో అజ్ఞానం ఎలా ఉత్పన్నమవుతుంది? గుప్త విద్య అంటే ఏమిటి? జగత్తు మాయ యొక్క రహస్యం ఏమిటి? మొదలైన రహస్యాలు తెలియాలంటే గురు శబ్దమనే స్వయం ప్రకాశం అవసరమవుతుంది. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.